డాక్టర్ ఎన్జీఆర్. అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం డాక్టర్ ఎన్జీఆర్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. చక్కని ఆరోగ్యమే మన సంపద. అలాంటి ఆనందమయ జీవన ఆరోగ్యం కోసం సాగుతున్న డాక్టర్ ఎన్జీఆర్ ని స్టార్ట్ చేద్దామా? అందరికీ నమస్కారం. ఈరోజు మెదడు, వెన్నుముక, వెన్నుపూసకి సంబంధించిన వ్యాధుల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మెదడులో ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటే ఎట్లా తెలుసుకోవాలా? ఏదైనా ప్రాబ్లం వచ్చే ముందు ఒక సిమ్టమ్ అని వస్తుంది. ఆ సిమ్టమ్ని గుర్తు చేసుకొని అర్లీ ఐడెంటిఫై చేసుకొని డాక్టర్ దగ్గర వెళ్ళి ఎగ్జామినేషన్ చేసుకుంటే అర్లీ డయాగ్నోసిస్ వల్ల కంప్లీట్లీ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెదడుని అందరూ ఒక మెదడుని ఒక సీక్రెట్ ఆర్గన్ అనుకుంటారు. మెదడు ఒక సింపుల్ ఆర్గన్. ఇప్పుడు అది ఒక సిపిఓ, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, కంప్యూటర్ది ఎట్లా ఉంటుందో అట్లాంటి ఒక ఆర్గన్, ఒక పవర్ హౌస్ కూడా అనొచ్చు. మెదడులో అన్ని ఇన్ఫర్మేషన్ ఒక ఎలక్ట్రిక్ సిగ్నల్స్ లాగా వెళ్తుంటాయి అనమాట, మెదడు నుంచి మిగతా బాడీకి. ఈ మెదడు నుంచి ఫేస్కి కింద పోర్షన్ బాడీకి కంట్రోల్ చేసేది నరాలకి క్రేనియల్ నర్వ్స్ అంటాము. మిగతా నరాల్ బాడీ పార్ట్స్కి సప్లై చేసే నరాలకి పెరిఫెరల్ నర్వ్స్ అంటాం. ఇప్పుడు ప్రాబ్లమ్ని 3 రకంగా మనం డివైడ్ చేసేయచ్చు: మెదడు ప్రాబ్లమ్స్, క్రేనియల్ నర్వ్స్ ప్రాబ్లమ్స్, పెరిఫెరల్ నర్వ్ ప్రాబ్లమ్స్. మెదడు ప్రాబ్లం వస్తే సిమ్టమ్స్ ఎలా సిమ్టమ్స్ ఉండొచ్చు అంటే తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో రియల్ ప్రాబ్లం ఉన్న నొప్పి ఎట్లా ఉంటుంది అంటే తలనొప్పితో పాటు వాంతి రావడం, వాంతి వచ్చినట్టు అనిపించడం, వాంతి అయిపోయిన తర్వాత తలనొప్పి తగ్గిపోవడం, అర్లీ మార్నింగ్ హెడేక్ అంటే పొద్దున లేవగానే తలనొప్పి రావడం, ఆ తలనొప్పి వచ్చినప్పుడు వాంతి వచ్చినట్టు అనిపించి వాంతి అయిపోయిన తర్వాత తలనొప్పి తగ్గిపోవడం. ఇట్లాంటి సిమ్టమ్ని చాలా సీరియస్ తీసుకొని దగ్గర ఉన్నాయి ఏదో నియర్ బై డాక్టర్కి వెళ్ళి న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ చేసుకొని ఇవాల్యుయేషన్ చేసుకోవాల్సిందే. ఇది కాకుండా కళ్ళు చూపులో తేడా రావడం, చెవి వినపడలేకపోవడం, చెవిలో సౌండ్ రావడం, నడుస్తున్నప్పుడు ఒక పక్క తూలిపోవడం, తాగినట్టు నడవడం, చెయ్యిలో ఏదైనా పట్టుకుంటే చెయ్యిలో జారిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఒకవేళ వస్తే మెదడు గురించి కంపల్సరీ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. ఓకే, ఇవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఒక 3 minute ఫాస్ట్ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. ఈ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్లో మెదడులో డిఫరెంట్ భాగాల్ని, పార్ట్స్ని ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మాటలో ఎగ్జామినేషన్ చేసినప్పుడు మాటలు రిసీవింగ్, మాట్లాడేది అన్నీ బాగున్నాయా లేదా చూస్తాం. ఆ స్పీచ్ ఏరియాని టెస్ట్ చేసినట్టు. ఒకవేళ స్పీచ్ ఏరియాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మాటల తేడా రావడం జరుగుతుంది. ఆ మెమరీ మెదడులో అన్ని చోట్ల స్టోరేజ్ ఉంటుంది. దాంట్లో డిఫ్యూజ్ ఏదైనా డిసీజ్ ఉంటే మెమరీ తగ్గిపోవడం జరుగుతుంది. చెయ్యి కాలు కంట్రోల్ ఉన్న ప్రదేశాల్లో మెదడులో ఏదైనా గడ్డ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటే ఆ చెయ్యి కాళ్ళ వీక్నెస్ రావడం జరుగుతుంది. ఇవన్నీ మనము న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత టెస్టులు చేసేసి ఎంఆర్ఐ, దాంట్లో ఫంక్షనల్ బ్రెయిన్ మ్యాపింగ్ అని చేస్తాం. ఆ ఫంక్షనల్ బ్రెయిన్ మ్యాపింగ్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న ఏరియా, మెదడులో ఉన్న ప్రాబ్లమ్స్ 2 మనకు బయటకు వస్తాయి అన్నమాట. ఇది బయటపడిన తర్వాత 2 కోరిలేట్ చేసేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు అన్నట్టు ఇప్పుడు మెదడు ట్రీట్మెంట్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఉన్నాయి. మెజారిటీ డే కేర్ ప్రొసీజర్స్ ఉన్నాయి. 99.99 ప్రొసీజర్స్ మైక్రోస్కోప్ కింద చేస్తాను కాబట్టి ఎక్స్ట్రా డెఫిసిట్స్ రావడం కానీ, ఉండే ప్రాబ్లం కింద ఎక్స్ట్రా ప్రాబ్లం రావడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు. ఈ లక్షణాలు ఒకవేళ వస్తే డాక్టర్ దగ్గర ఎగ్జామినేషన్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. మెజారిటీ ఆపరేషన్ లేకుండానే మినిమల్లీ ఇన్వేజివ్ పిన్ హోల్ లేకుండా ఈ ఫేషియల్ మైక్లోనస్ కానీ, ట్రైజెమినల్ న్యూరాలజియా అంటే సివియర్ కరెంట్ షాక్ లాగా కొట్టినట్టు తలనొప్పి రావడం. అది ఒక ఆల్మోస్ట్ కోల్డ్ వాటర్ తాగినా, ఇప్పుడు సన్లైట్ ఎక్స్పోజర్ అయిపోయినప్పుడు, లేకుండా ఏదో పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చినప్పుడు సడన్గా సివియర్ అటాక్ రావడం. ఇది ఒక సింపుల్ ట్రీట్మెంట్. ట్రైజెమినల్ న్యూరాలజీ అని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చేయడం జరుగుతుంది. అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కాకుండా జనరలైజ్ మెదడులో ఏదైనా ట్యూమర్ ఎక్కడైనా ఉండని, ఏదైనా ప్రాబ్లం ఉండని, ఫిట్స్ కూడా
ఊరికే చూస్తున్నప్పుడు అట్లనే చేసిన తర్వాత ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్. మెదడులో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే కీ హోల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఒక చిన్న కీ హోల్ మాదిరి ఒక రంధ్ర చేసి దాని ద్వారా ఎండోస్కోప్ పంపించేసి హైడ్రోకెఫలస్ ఉంటే ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులస్టమీ చేయడం జరుగుతుంది. ఎన్జీఆర్ లో మరిన్ని అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. స్కూల్ చిల్డ్రన్స్లో ఇప్పుడు బ్యాక్ పెయిన్ రావడం, నెక్ పెయిన్ రావడం చాలా కామన్లీ మనం వింటున్నాం. ఇట్లా రావడానికి కారణాలు ఏంటి? బ్యాడ్ పోస్చర్ అంటే కరెక్ట్గా పద్ధతిగా కూర్చోలేకపోవడం, పద్ధతిగా నడవలేకపోవడం, అబ్నార్మల్ పొజిషన్ మెయింటైన్ చేయడం, అబ్నార్మల్ పొజిషన్లో టీవీ చూడడం, ఇట్లా ఫేస్ ముందు చేసి టీవీ చూడడం, క్లాస్ రూమ్లో కరెక్ట్గా కూర్చోలేకపోవడం, స్కూల్ బ్యాగ్స్ మన ప్రిస్క్రైబ్డ్ వెయిట్ కూడా ఎక్కువ బరువు ఉన్న స్కూల్ బ్యాగ్ క్యారీ చేయడం, తర్వాత ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ప్రాపర్ బ్యాలెన్స్ ఫుడ్ లేకపోవడం, ఈ అన్ని కారణాలు వచ్చేసి స్పైన్ ప్రాబ్లం ఎర్లీ ఏజ్లో, స్కూల్ గోయింగ్ ఏజ్లోనే రావచ్చు. ఇట్లాంటి స్పైన్ ప్రాబ్లం రాకూడదంటే ఏం చేయాలా? వాట్ వీ హ్యావ్ టు డూ? ఫస్ట్ అవేర్నెస్. ఇట్లాంటి ప్రాబ్లం ఉంది అని అవేర్నెస్ ఒకవేళ వస్తే సగం ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అయిపోతుంది అనమాట. కరెక్షన్ ఆఫ్ పాస్చర్ అంటే పద్ధతిగా కూర్చోవడం. ఇట్లా ఉంగి కూర్చునే బదులు స్పైన్ని స్ట్రైట్గా ఉంచుకొని కూర్చోవాలా. ఇట్లా బెండ్ కాకుండా స్ట్రైట్గా ఉంచుకొని కూర్చోవాలా. సెకండ్, పండుకున్నప్పుడు మామూలుగా చాలా సాఫ్ట్ బెడ్ కాకుండా, చాలా హార్డ్ బెడ్ కాకుండా ఫోమ్ బెడ్లా ఈ రకంగా పిల్లో వేసుకొని కాలు కింద పిల్లో వేసి ఫోమ్ బెడ్ మీద పండుకోవడం జరుగుతుంది. సెకండ్, ఏదైనా వస్తువు పైనుంచి తీయాలంటే అబ్నార్మల్ ఎక్స్టెన్షన్ చేయకుండా, స్పైన్ని అబ్నార్మల్గా బెండ్ చేయకుండా ఒక సపోర్ట్ స్టూల్ కానీ ఏదైనా సపోర్ట్ తీసుకుపోవడం. సెకండ్, ఏదైనా వెయిట్ లిఫ్టింగ్, ఏదైనా ఆబ్జెక్ట్ని లిఫ్ట్ చేయాలంటే వంగి లిఫ్ట్ చేస్తారు, బెండ్ చేసి. అట్లా చేయకుండా స్ట్రైట్గా ఉండి నీ జాయింట్స్ దగ్గర బెండ్ చేసి బ్యాగ్ వెయిట్ ఎంత ఉండాలంటే స్కూల్ చిల్డ్రన్ బాడీ వెయిట్ 10% బ్యాగ్ వెయిట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోస్ ఉంటే 10 కిలో బ్యాగ్, 50 కిలోస్ ఉంటే 5 కిలోస్ బ్యాగ్. ఆ 5 కిలో కన్నా ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ 50 కిలో అంటే 10% ఆఫ్ ది బాడీ వెయిట్ బ్యాగ్ ఉండాలి. రెండోది, బ్యాగ్ వేసుకున్నప్పుడు కూడా యూజువల్లీ 3 స్ట్రిప్స్ వస్తాయి. 2 స్ట్రిప్స్, తర్వాత అబ్డోమెన్ దగ్గర ఒక స్ట్రిప్. ఇది కంపల్సరీ వేసుకుంటే ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్కూల్ బ్యాగ్ ఆన్ ద బాడీ ఉంటుంది. అప్పుడు పాస్చర్ కూడా అది వేసుకున్న తర్వాత నడిచే పాస్చర్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇది కాకుండా నార్మల్లీ చిల్డ్రన్స్ ఏంటంటే ఇట్లా వాటర్ బాటిల్ నెక్ వేసుకొని పోవడం, ఇట్లా స్కూల్ బ్యాగ్ ఓన్లీ ఒక చోట్ల వేసుకొని పోవడం, ఇట్లా చేసే వల్ల స్పైన్ వంకర అయిపోయి అబ్నార్మల్ ప్రెషర్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఇట్లా కాకుండా నార్మల్లీ టీవీ కంటిన్యూస్గా చూడడం, అబ్నార్మల్ పొజిషన్, ఇట్లా ఫేస్ వంకర పెట్టి టీవీ చూడడం, ఇట్లా చేయకుండా ఒక ప్రాపర్ చైర్ మీద కూర్చొని టీవీ చూడాలా, పడుకొని టీవీ చూడడం అవాయిడ్ చేయాలా. ఇలాంటిది చిన్న చిన్న ప్రికాషన్ తీసుకుంటే మనం కంప్లీట్లీ బ్యాక్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. సెకండ్, ఇప్పుడు హౌస్ హోల్డ్ అంటే ఇంట్లో పనిచే హోమ్ మేకర్స్ కానీ ఇంట్లో ఉండే వాళ్ళు కానీ నార్మల్లీ ఫాలో చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వంగి పని చేస్తుంటారు. మన గిన్నెలు కడిగినా ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు వంగి పని చేస్తున్నారు. అట్లా వంగి పని చేయకుండా బ్యాక్ని స్ట్రైట్గా మెయింటైన్ చేసుకొని ఆ పొజిషన్లో ఏదో ఒకటి వస్తువు క్లీన్ చేయాలంటే మనం ఆ లెవెల్కి తీసుకొని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ చూడాలంటే ఆ లెవెల్కి, మన ఫేస్ లెవెల్కి కంప్యూటర్ వచ్చినట్టు చూసుకోవాలా. నిద్రపోతున్నప్పుడు కూడా ఈ సేమ్ ఇప్పుడు చిన్నపిల్లలకి ఎట్లా చెప్పామో అట్లాంటిది బెడ్ కూడా స్టిఫ్గా ఉండాలా. చాలా హార్డ్ కాకుండా, చాలా సాఫ్ట్ కాకుండా
ఫోమ్ బెడ్ ఉండాలి. సెకండ్ థింగ్, గిన్నెలు కడిగినప్పుడు ఆ హైట్ పెంచుకోవాలి. ఆ హైట్ మన ఈ చెయ్యి ఎట్లా ఉంటుందో ఎల్బో లెవెల్లో ఉండాలి. ఇట్లా కాకుండా కింద లెవెల్లో ఉండుంటే మళ్ళీ స్పైన్ని బెండ్ చేసి ఇట్లా పని చేసే వల్ల బ్యాక్ ప్రాబ్లమ్స్ రావడం చాలా కామన్ అనమాట. ఇట్లా కాకుండా ఇంట్లో పని చేస్తూ హెవీ వెయిట్ అట్లనే లిఫ్ట్ చేస్తుంటారు. కింద కూర్చొని పని చేయడం అలవాటు చాలా ఎక్కువ. కింద కూర్చొని పని చేయకూడదని కాదు, చేయవచ్చు. కింద కూర్చొని లేచినప్పుడు ఒక సపోర్ట్ తీసుకొని లేవాల్సింది ఇంపార్టెంట్. సెకండ్, వంగి పని చేసేది కంప్లీట్లీ 100% అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఉండి ఇవన్నీ పని చేస్తూ అది ఒకటి ఎక్సర్సైజ్ అనుకుంటారు. ఆ ఎక్సర్సైజ్ సరిపోదు, ఆ తప్పు భావనలా ఉంటారు. అది ఏం పని చేయకుండా ఇంట్లో ఏమేమి పని చేస్తున్నా అది పని చేస్తే చాలు, ఎక్సర్సైజ్ వేరే ఏం అవసరం లేదు అని అనుకుంటారు. కానీ పొద్దున్న లేవగానే ఆ స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ అవసరం. ఒక క్యాట్ని మనం నిద్రపోయి లేచిన తర్వాత బాడీని ఎట్లా స్ట్రెచ్ చేస్తుందో అట్లా మన బాడీ కూడా స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ చాలా నెససరీ. సింపుల్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అంటే 12 సూర్య నమస్కారాలు పొద్దున లేచిన తర్వాత 3 times చేస్తే సరిపోతుంది. ఇది కాకుండా ఆల్మోస్ట్ 20 to 25 minutes బ్రిస్క్ వాకింగ్. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది మీనోపాజ్ అట్ అబౌట్ 45 to 50 ఏజ్లో మీనోపాజ్ వచ్చిన తర్వాత ఆస్టియోపోరోసిస్ వచ్చేసి ఈ వెన్నుముక స్పైన్లో ఉన్న బోన్ ఫ్రాక్చర్ అయిపోయి, వెజ్ కాంప్రెషన్ ఫ్రాక్చర్ అయిపోయి నడునొప్పి రావడం చాలా కామన్. ఇట్లా కాకుండా ఇట్లా స్పైన్ వంకర్ అయిపోవడం, బెండ్ అయిపోవడం, కైఫోసిస్ క్వాలిటీ. ఇది కాకుండా మేల్ పర్సన్స్లో కూడా యాజ్ ఏజ్ పెరుగుతూ ఉంటుంది ఆస్టియోపినియా అంటే బోన్ల స్ట్రెంగ్త్ తక్కువ అవుతుంటుంది అనమాట. ఈ టైంలో ట్రివియల్ ఫాల్, క్యాజువల్గా పడిపోయినప్పుడు కూడా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇట్లాంటిది ఫ్రాక్చర్ అయితే సీరియస్గా కాలు చేతులు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాలు చేతులు పడిపోకుండా కూడా ఈ వెజ్ కాంప్రెషన్ ఫ్రాక్చర్స్ వల్ల ఇట్లా కైఫోటిక్ డిఫార్మిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ చూసుకోవడానికి కాల్షియం సప్లిమెంటేషన్ కంపల్సరీ అవసరము. ఈ ఏజ్లో కాల్షియం సప్లిమెంటేషన్ అన్నాగానే హార్లిక్స్ తాగడం, పాలు తాగితే కాల్షియం సప్లిమెంటేషన్ వచ్చేస్తుంది, సన్లైట్కి ఎక్స్పోజర్ అయిపోతే కాల్షియం సరిపోతుంది అనుకుంటారు. ఇవన్నీ అపోహలు. పర్ డే రిక్వైర్మెంట్ కాల్షియం ఏంటంటే ఆల్మోస్ట్ 1000 milligrams ఉంటుంది. ఈ 1000 milligrams అన్నీ రావాలంటే మొత్తం హార్లిక్స్ బాటిల్ తినాల్సి వస్తుంది. అది ఇంపాసిబుల్. అందుకే కంపల్సరీ కాల్షియం సప్లిమెంటేషన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సింది కంపల్సరీ. ఈ కాల్షియం సప్లిమెంటేషన్ ట్యాబ్లెట్తో పాటు సన్లైట్ ఎక్స్పోజర్ కావడం, యాక్టివ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు కాల్షియం తీసుకున్న బాడీలో అబ్జర్వ్ కావాలంటే ఎక్సర్సైజ్ చేస్తేనే అబ్జర్వ్ అవుతుంది. లేకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఊరికే కూర్చొని కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుని తర్వాత బోన్ స్ట్రాంగ్ అయిపోతుంది అనేది ఒక అపోహ అనమాట. కాల్షియం అట్లా తీసుకుంటే అట్లనే ఎక్స్క్రీట్ అయిపోతుంటుంది. అది అబ్జర్వ్ కావాలంటే యాక్టివిటీ అవసరం. ఈ ఏజ్లో పిత్తజ అరోచకము లేదా గ్లాసోడినియా అనే సమస్యకి ఆయుర్వేద పరిష్కారం.
దీన్నే బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఆయుర్వేదంలో పిత్తజ అరోచకము అని అంటారు. దీంట్లో ఉండే ముఖ్య లక్షణం ఏంటంటే నోట్లో మంటతో ఐరన్, థైమిన్, ఫోలేట్, B12, రిబోఫ్లేవిన్ లాంటి విటమిన్ మినరల్స్ వల్ల వాటి యొక్క లోపం వల్ల కూడా ఈ బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ పొగాకు నమిలే వాళ్ళల్లో అంటే పొగాకు సంబంధించిన ఉత్పత్తులు ముఖ్యంగా ఈ గుట్కా, సిగరెట్ లేదా జర్దా, పాన్ లాంటివి ఎక్కువగా తినే వాళ్ళలో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహం ఉండే వాళ్ళలో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మధుమేహము లేదా బీపీ ఇలాంటి వ్యాధులకు వాడే కొన్ని రకాల ఔషధాల వల్ల కూడా ఈ బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా కొంతమందిలో కొన్ని రకాల అలర్జీస్ వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ అనే సమస్యలో ఉండే లక్షణాలు కనుక చూస్తే ఆయుర్వేద పరంగా దీన్ని పిత్తజ అరోచకం కింద తీసుకున్నారు కాబట్టి దాని యొక్క లక్షణాలను మనము దీనికి ఆపాదించాలి. పిత్తాత్ త్రుట్ దాహ చోషబాహుల్యం అని ఆయుర్వేదంలో చెప్పారు. అంటే ఈ నోటి భాగము ఏదో నిప్పుతో కాల్చినట్లుగా మంటలాగా ఉండడం. దీంతో పాటుగా నాలుక, పెదవులు, గొంతు, ఈ అంగిలి ప్రాంతము ఇవన్నీ కూడా వేడి వేడి ద్రవ పదార్థము నోట్లో పోస్తే ఎంతైతే మంట ఉంటుందో అదేవిధంగా వాళ్ళకి ఈ నోరంతా మంటగా ఉండడం. దీంతో పాటుగా కొద్దిపాటి నొప్పి. ఇంకొంతమందిలో ఈ రెండు లక్షణాలతో పాటుగా దాహము ఎక్కువ ఉంటుంది. అంటే నోరు ఎక్కువగా ఎండిపోతూ ఉంటుంది. ఎంత నీళ్లు తాగినా కానీ నోరు ఎండుకుపోయినట్లుగా ఉంటుంది. అదేవిధంగా నొప్పి అనేది కూడా ఉదయం పూట కంటే రాత్రి పూట ఎక్కువగా ఈ నొప్పి అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు. కొంతమందిలో నాలుక యొక్క రుచి కూడా మారుతూ ఉంటుంది. కొంతమందిలో ఇది చేదుగా ఉండవచ్చు. కొంతమందిలో లోహము గంధం అంటే మెటాలిక్ టేస్ట్ లాగా ఉండే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని రకాల ఆహార పదార్థాలు లేదా ఇష్టమైన ఆహార పదార్థాలను కూడా వాళ్ళు చాలా కష్టంగా తీసుకునే అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తాయి. కొంతమందిలో ఈ సమస్య వల్ల
ధనియాలు ఒక భాగము, ఉసిరికాయ ఒక భాగము, వట్టివేళ్ళు ఒక భాగము, చందనము ఒక భాగం. అదేవిధంగా మసాలా దినుసులలో ఉండే ఒక ఏలకులు అనే ఇలాచీ అని అంటారు. మనం మామూలుగా మసాలా దినుసులుగా వాడతాం, అందరికీ తెలిసింది. ఈ ఇలాచీ కూడా ఒక భాగం. వీటన్నిటిని ఇంతకుముందు చెప్పిన సరిభాగాల్లో తీసుకొని వాటిని విడివిడిగా పొడి చేసుకొని ఒక దగ్గర కలిపి పెట్టుకోవాలి. ఈ కలిపి పెట్టుకున్న చూర్ణానికి తగినంత తేనె, నెయ్యి, నువ్వుల నూనె, ఈ మూడింటిని కూడా బాగా కలిపి ఆ ముద్ద లేహ్యంలాగా తయారయ్యే విధంగా తయారు చేసుకొని దాన్ని నోట్లో ఉంచుకుని ఒక 10-15 నిమిషాల పాటు ఈ నోటి భాగం అంతా ఆ తీసుకున్న ముద్ద పూర్తిగా కలిసిపోయే విధంగా నోటిని పుక్కిలించిన విధంగా తయారు చేసుకుని వాడుతూ ఉండాలి. ఈ విధంగా ఉదయం పూట ఒకసారి, అదేవిధంగా రాత్రిపూట ఒకసారి కనుక చేస్తుంటే ఈ సమస్య చాలా చక్కగా తగ్గిపోతుంది. ఈ చెప్పిన ఈ ఔషధంతో పాటుగా మామూలుగా మనము రెగ్యులర్గా ప్రతిరోజు వాడే ఈ టూత్ పౌడరు, టూత్ పేస్ట్ ఇలాంటివన్నీ పూర్తిగా మానేసి ఈ దంతధావనం కొరకు కానుగ చెట్టు యొక్క పుల్ల కానీ లేదా వేప చెట్టు యొక్క పుల్ల కానీ ఈ దంతధావనం కొరకు ఉపయోగిస్తుంటే ఈ చక్కటి ఫలితాలు. చూశారు కదా, ఇది ఈరోజు ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.